ఎన్నో అద్భుతమైన పథకాలను రూపొందించిన ఘనత వైఎస్ఆర్కు దక్కుతుందని చెప్పారు షర్మిల. ఎవరిస్టంత కీర్తి రాజన్నదని అన్నారు. కాంగ్రెస్ నేతలు ఏ మొహం పెట్టుకుని ప్రజల్లోకి వస్తారని ఘాటుగా ప్రశ్నించారు ఆమె. ఎన్నో సంక్షేమ పథకాలతో ఎంతో మందికి జీవనోపాధిని కల్పించిన ఘనత వైఎస్ఆర్ సొంతమన్నారు షర్మిల. వైఎస్ఆర్ విజయవాటిక సాక్షిగా కాంగ్రెస్ నేతలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మన రాష్ట్రంలో దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను ప్రధానమంత్రులను చూశాము. కానీ ఒక్క రాజశేఖర రెడ్డి గారి మీదనే ప్రజల మీద ఎందుకంత విశ్వాసం పెట్టుకున్నారు? ఒక్క రాజశేఖర రెడ్డి గారు మాత్రమే ఒక మనసున్న మహానేతగా ఒక ఎవరెస్ట్ శిఖరంలో ఎందుకని నిలిచాడు? ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు నేను ప్రజల కోసమే పుట్టానని నమ్మి అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల సమస్యలు పరిష్కరించడమే ఆయన జీవిత లక్ష్యం అనుకున్నాడు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర ప్రజలను మనస్ఫూర్తిగా ప్రేమించాడు గనక తనివి తీరా సేవ చేశాడు. అద్భుతమైన పథకాలను రూపొందించాడు. వ్యవసాయాన్ని దండగ చేసి మళ్ళీ చంద్రబాబు పాలన తీసుకొచ్చామని చెబుతారా? జలయజ్ఞాన్ని అట్టకెక్కించి ఉచిత విద్యుత్ 3 గంటలు కుదించామని చెబుతారా? ఎరువుల ధరలు 300% నుంచి 800% పెంచామని గొప్పగా చెబుతారా? రైతులకి పెట్టుబడులన్నీ పెరిగిపోయినా మద్దతు ధర అందించలేని అసమర్థులం మేము అని చెబుతారా? ఏ ఒక్క రోజు ఇన్పుట్ సబ్సిడీ గాని నష్టపరిహారం గాని అమలు చేయలేదని చెబుతారా? కేవలము 20 రూపాయలు ఉపాధి హామీ కింద చెల్లించి ప్రజల శ్రమల దోపిడీ చేశామని కాగుమాకు సర్టిఫికెట్ కూడా ఇచ్చిందని చెబుతారా? వ్యాట్ ట్యాక్సులు, రిజిస్ట్రేషన్ ట్యాక్సులు, ఆర్టీసీ ఛార్జీలు, గ్యాస్ ఛార్జీలు ఇలా అన్ని పెంచడము మా హక్కని చెబుతారా? ఏకంగా 32,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీల కింద సర్ఛార్జీలు అంటూ ప్రజలెత్తిన మోపి వారి రక్తం పిండి వసూలు చేస్తున్న గనులం మేము అని చెబుతారా? పని తక్కువ చేసి ప్రచారం ఎక్కువ చేసుకోవడం మా పద్ధతి అని చెప్పుకుంటారా? 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి 30 కిలోల బియ్యం ఇస్తామని 2 వాగ్దానాలు మేనిఫెస్టోలో పెట్టి అధికారంలో ఉండి కూడా 4 ఏళ్లు గడిచినా కూడా సిగ్గు లేకుండా ఏ ఒక్క వాగ్దానం మేము నిలబెట్టుకోలేదని చెబుతారా? ఆరోగ్యశ్రీ నుంచి 133 వ్యాధులు తొలగించాము, 97 హాస్పిటల్లు తీసేశాము. ఇప్పుడు సామాన్యునికి జబ్బు వస్తే మళ్ళీ గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళి క్యూలో నిలబడండి అని ఆదేశాలు ఇచ్చామని చెబుతారా? 108, 104 సిబ్బందికి జీతాలు పెంచకుండా కనీసం డీజిల్ కి మందులు కూడా ఇవ్వకుండా దానిని నిర్వీర్యం చేశామని చెబుతారా? ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద పాపమా విద్యార్థుల్ని చదివించాల్సింది పోయి ఆ విద్యార్థుల జీవితాలతో బేరాలాడి లక్షల కొద్ది విద్యార్థులకి మొండి చేయి చూపించామని చెప్తారా? ఒక పక్క ఇల్లు కట్టలేదు, ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు, కనీసము ఒక కొత్త పెన్షన్ కూడా ఇవ్వని రికార్డు మాది అని సిగ్గు లేకుండా చెప్పుకుంటారా? రాజశేఖర రెడ్డి గారి రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చి రాజశేఖర రెడ్డి గారి ప్రతి పథకానికి తూట్లు పెట్టామని చెప్తారా? లేక ఆ ఎన్నికలు ఈ ఎన్నికలు అని తేడా లేదు, పార్లమెంట్ ఎన్నికల నుంచి పంచాయతీ ఎన్నికల దాకా ప్రతి ఎన్నికల్లో మేము చంద్రబాబుతో తెలుగుదేశంతో కుమ్మక్కైపోయామని చెప్పుకుంటారా? ఏమని చెప్పుకుంటారని ఈ కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నాం. ఇంతకంటే చెప్పుకోవడానికి ఈ కాంగ్రెస్ నాయకుల దగ్గర ఏముందని అడుగుతున్నాం. మరో ప్రజా ప్రస్థానం సభలో వైఎస్ఆర్ పై అభిమానం స్పష్టంగా కనిపించింది. ఇచ్చాపురం జగన్ నినాదాలతో మారుమోగింది.